ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీకందరికీ వందనములు. యేసు రక్షణ మార్గం గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుకున్నాడు. ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తనలో తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు నామము రక్షణ నామము. దావీదు కూడా ఆయన రక్షణ నామంలోనే ప్రయాణిస్తున్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు మానవుల కొరకు తన రక్షణ నీతి మార్గాన్ని ఈ లోకంలో ప్రకటించినటువంటి దేవుడు. అలాగ జీవించాలని మానవుల కొరకు ఆ కలువరి శిలువలో మరణించిన దేవుడు తిరిగి సజీవుడిగా లేచి, నేను సజీవుడై ఉన్నాను, నేను నీతి మార్గంలో నడవాలి అని బోధించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు కూడా ఆయన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు తన జీవితంలో యేసుక్రీస్తుని యొక్క రక్షణ అనుభవంలో ఆయన నామంలో ప్రయాణించినట్టుగా చూస్తున్నాం. ఆయన నామము రక్షణ, నీతి, సమాధానకరమైన నామం. మనము సమాధానము, నీతి మార్గంలో ఉన్నామంటే ఆయన రక్షణలో ఉన్నాము అని అర్థం. ఎక్కువగా దావీదు నీతి మార్గంలో ప్రయాణించాడు, నీతి కొరకు బ్రతికాడు, నీతి కొరకు జీవించాడు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు. కీర్తనలు 85:13 చూస్తే, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలో అది నడుచు. నీతి ప్రకారం జీవించాలని ఆశపడితే మన కాళ్ళు చేతులు ఆ మార్గంలో నడుస్తాయి. దావీదు యొక్క జీవితంలో నీతి ఆయనకు ముందుగా నడుచును, ఆయన అడుగు జాడలో అది నడుచు. దావీదు యొక్క హృదయంలో ఎక్కువగా నీతి కలిగి జీవించాలని, యథార్థత కలిగి జీవించాలని, దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలని, దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు గనుక నేను యథార్థంగా జీవించాలని ఆశించినటువంటి దావీదు గనుక దావీదు యొక్క జీవితంలో ఎక్కువగా నీతి కొరకు ప్రయాసపడ్డాడు. అంతేకాకుండా సామెతలు 4:11 చూసినట్లయితే, సామెతలు 4:11 దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, జ్ఞాన మార్గము నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నువ్వు నన్ను నడిపించుచున్నావు. జ్ఞాన మార్గములో నడవాలి అన్నమాట. యథార్థమైన మార్గంలో నడవాలి. అదే దేవుని యొక్క మార్గం. దేవుని మార్గంలో యథార్థంగాను న్యాయంగాను మనం నడిచినప్పుడు దేవుడు మన అడుగులను న్యాయపరమైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి మనము యేసు రక్షణ నామము, యేసు రక్షణ మార్గము. కాబట్టి యేసు ప్రభును అంగీకరించిన మనము నీతికరమైన మార్గంలో ఉండాలి. అంతేకాకుండా సమాధానాన్ని కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, సాతాను యొక్క దురాలోచనలకు దూరంగా ఉండాలి, దేవుని ఆలోచనలకు దగ్గరగా ఉండాలి. గనుక మనకు దేవుని యొక్క ఆలోచనలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు నీతి మనల్ని నీతి మార్గంలో మన నడకను, మన పడకను నడిపిస్తుంది. మనం నీతి మార్గంలో ఎందుకు ప్రయాణించలేకపోతున్నామంటే మన హృదయంలో చెడు హృదయము, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉండటం వల్ల నీతికరమైనటువంటి పనులు చేయడం లేదు, నీతి మార్గంలో నడవాలని ఆశపడడం లేదు. మనం ఎప్పుడు కీడు చేయడానికే మన కాళ్ళు పరిగెత్తుతున్నాయి, మన ఆలోచనలు పరిగెత్తున్నాయి. గనుక
మనము దేవుని యొక్క యేసు యొక్క మార్గములో నడవాలి. యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మార్గము సత్యమైన మార్గము, యథార్థమైన మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును దేవుని యొద్దకు రావాలి అంటే నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నీతి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది, యథార్థత నిన్ను సత్యంలోనికి నడిపిస్తుంది. మనం యథార్థతను నీతిని వదిలిపెట్టడం వల్ల దుర్నీతికి, నిందలకి, అవమానాలకి గురి అవుతున్నాం. మనం ఆలోచన చేసుకొని, ప్రభువా నీవు నీతికరమైన దేవుడవు తండ్రి, నేను ఆ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయి ప్రభువా. ఆ మార్గము ఎంతో సమాధానకరమైన మార్గము. ఆ మార్గంలో నీ కృపలో నన్ను బలపట్టుకు స్థిరపట్టుకు సహాయం దయచేయి ప్రభువా అని దేవుని అడిగితే దేవుడు మనకు ఆ మార్గంలో నడిపించడానికి సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఓపిక ఇస్తాడు. గనుక మనము దేవుని యొక్క మార్గంలో మనము నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో నడిచి దేవుడు దీవెనలు మనం అందరం పొందుకుందాం గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నాయనా ఇదిగో ప్రభువా, యేసే మార్గం అనేటువంటి నీ మాటను బట్టి వందనాలు, స్తోత్రం తండ్రి. దావీదు నీ మార్గంలో నడిచి గొర్రెలు కాసుకునేటువంటి దావీదు గొప్ప రాజు అయ్యాడు. అలాగనే ప్రభువా, నీ మార్గంలో మేము నడిచి నీ కృపను మేము పొందుకునే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.